నేను ఇలా ప్రదర్శన చేస్తుంటే ఇక్కడ ఒక ఆమె నవ్వుతూ గుడి తాళాలైతే విరగొట్టేస్తున్నారు. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ తీన్మార్ వాయిస్తుంది ఈ ముగ్గురు స్వామిలే. ఈమె ఆ గుడి తాళాలు విరగొట్టడానికి గల కారణం ఈ బిందులో ఉన్న పసుపు నీళ్లు. 100కు పైగా ఈ బిందులోని పసుపు నీళ్ళు అయితే నింపుంచారనమాట. నేనైతే కౌంట్ చేయలేకపోయాను, ఆల్మోస్ట్ 100 కన్నా పైనే ఉన్నాయి. ఈ బిందులో ఉన్న పసుపు నీళ్ళతో అమ్మవారికి అయితే అభిషేకం చేశారనమాట. మా అమ్మ అయితే ఏకంగా ఆనందంలో నూకలమ్మ తల్లిని పట్టేసుకుంది. మా అమ్మనే కాదండి, ఇక్కడ కొలువే ఉన్న నూకలమ్మ భక్తులందరూ కూడా అమ్మవారిని తన సొంత అమ్మలా భావిస్తారు. చూసారా, నేను మాట్లాడుతూ మా అక్క మా మేనకోళ్ళ ఆటోలో వచ్చేసారు. ఈ అక్క మన వీడియోస్ చూస్తారంటే నూడిల్స్ అడుగుతుంది. ఈ అక్కే దీక్ష అయిపోయాక రమ్మన్నాను మన షాప్ కి. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా నూకలమ్మ తల్లి కోసం ఉయ్యాలని చాలా చక్కగా డెకరేట్ చేశారండి, మీరు చూడొచ్చు. ఫైనల్ గా మా నాన్న అయితే కొబ్బరికాయ కొట్టి పూజనైతే స్టార్ట్ చేశారనమాట. మాల వేసుకున్న ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి పూజలో నిమగ్నం అయిపోయారు. ఈ పూజలో స్పెషల్ అట్రాక్షన్ వచ్చేసి మా అక్క అనమాట. పూల పూజ చేస్తుంది అమ్మవారికి. ఇది నా మేనకోళ్ళు, అలా అమ్మ అక్కడ పూల పూజ చేస్తుంది, సోఫాలో కూర్చుంది ఆ ఒంటి మీద. నెక్స్ట్ వీడియోలో మా అక్కకి అమ్మవారు ఎలా వచ్చిందో చూపిస్తాను. అప్పట్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని సైనింగ్ ఆఫ్ జై శ్రీరామ్.